లో సుఖవంతమైన జీవనానికి అడ్డుబండలుగా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సమస్యలు, బాధలు, కష్టాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిలోనూ మనిషిని బాగా కృంగదీసేసేది వ్యాధి, ప్రియమైన వరలారా. ఎందుకంటే వ్యాధి మనిషికి వచ్చిన తర్వాత అది క్షీణింపచేస్తుంది. వ్యాధి వలన బలమైన ఆరోగ్యవంతమైన మనుషులు కూడా ఎముకల గూళ్ళులా తయారవుతారు. వారిని చూడడానికి భయం అనిపిస్తుంటుంది. మొన్న మధ్య ఒక వ్యక్తిని దర్శించడానికి వెళ్ళాం మేము. ఒకప్పుడు ఆయన బలమైన మనిషి, చాలా అందగాడు, భార్య, 2 బిడ్డలు. ఇంచుమించు ఒక 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన కదలలేని వ్యాధికి గురయ్యాడు. మేము చూడడానికి వెళ్ళినప్పుడు మంచం మీద మాట లేకుండా సిక్కి శల్యమై ఒక చిన్న బిడ్డంతగా మారిపోయి మంచం మీద ఉంటే వాళ్ళ తల్లిగారు, భార్య గారు ఆయనకి డ్రైపర్లు మారుస్తూ వైద్యులు చెప్పినట్టుగా ఏదో కొంచెం ఆహారం మిక్సీలో పట్టి గొంతులో గొట్టం పెట్టుంటే దాంట్లో పోస్తున్నారు. ఆ వ్యక్తినా ఈ వ్యక్తిని పెంచింది. ఎందుకు అలాంటి వ్యక్తి ఎలాగైపోయాడు అంటే వ్యాధి మనిషిని కృంగదీస్తుంది. వ్యాధి మనిషిని క్షీణింపచేస్తుంది. వ్యాధి మనిషిని మరణానికి గురి చేస్తుంది. అలాంటి వ్యాధిగ్రస్తమైన పరిస్థితుల్లో ఎన్నో మన కళ్ళ ముందు చూచాం. కొందరైతే కుటుంబాల్లో కూడా తమ వారి విషయాలు అనుభవించారు. నాకు ఈ మాటలు చెబుతుంటే నేను చదివిన గ్రంథంలో నుంచి ఒక మంచి విషయం గుర్తొచ్చింది. రాబర్ట్సన్ మెక్వెల్కెన్ అనే కొలంబియాకు చెందిన ఆయన బైబిల్ కళాశాల యొక్క ప్రెసిడెంట్. ఆయన సెమినరీస్ పెడుతుంటాడు. యవ్వనస్తులను పట్టుకోవటంలో దిట్ట. 22 సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా తానే ఆ కళాశాలకు బాధ్యతలు చేపట్టి అనేకులను దేవుని వైపు త్రిప్పాడు. ఈయన బాధ్యతలు చేపట్టిన అప్పటి నుంచి కూడా ఆ కళాశాల యొక్క తీరుతెన్నులు మారిపోయినాయి. విధి నిర్వహణలో ఆయన దేవుని పట్ల అత్యంత ప్రేమ ఆప్యాయతలు కలిగి మనుషులను పట్టుకోవటంలో అందివేశన చేయగలిగిన వాడు. ఆయనకు సహకారిగా ఆయన భార్య ఉంది. ఆమె పేరు మురియల్. చక్కని వాగ్దాటితో విద్యార్థులకు బోధిస్తూ ఒక ఉపాధ్యాయురాలిగా ఆ కళాశాలలో కొనసాగుతూ ఈ భార్య భర్తల సేవలు నిజంగా మరిచిపోలేనివి. ఆ కాలేజీ అంతగా అభివృద్ధిపరచబడ్డానికి, అనేక మంది దేవుని తట్టు తిరగడానికి, ఒక బలమైన సైన్యం ఏర్పడడానికి వీరిద్దరూ కారకులు. అయితే ఏమైంది అంటే సడన్గా ఒక భయంకరమైన సంఘటన వారి జీవితంలో చోటు చేసుకుంది. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా క్రిస్టియానిటీ టుడే అనే క్రైస్తవ మ్యాగజైన్లో ప్రకటింపబడ్డవే. ఈ స్టోరీ అంతా కూడా. మురియల్ ఒకరోజు విద్యార్థులకు పాఠాలు చెబుతుంది. కానీ చెప్పిన పాఠాన్ని పదే పదే అదే చెప్తుంది. 4 రోజులు గడుస్తున్న ఆ ఒక్క పాఠమే చెప్తుంది. ఏంటి అని పరిశీలించి ఈ మెక్వెలన్ గారు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. డాక్టర్ పరీక్షించి ఆమెని బైబిల్లో 4 సువార్తల పేర్లు చెప్పమంటాడు. ఎవరిని? బైబిల్ పాఠాలు బోధించే ఒక ఉపాధ్యాయురాలిని. బైబిల్లో 4 సువార్తలు మీకు తెలుసా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. కానీ ఆమె చెప్పలేకపోద్ది. అప్పుడు
వైద్యుడు నిర్ధారించాడు, ఆమెకు అల్జీమర్ వ్యాధి. ఇకేమి మనుషులతో సంబంధాలు ఉండవు, ఆమెకి మర్చిపోతుంటుంది అంతా. ఆమెది వేరే లోకం అయిపోయింది, భయంకరమైన వ్యాధికి గురైపోయింది. ఇక ఆమెను ప్రత్యేకంగా చూసుకోవాలి అని వైద్యుడు చెప్పేశారు. చాలా రాబర్ట్సన్ మెక్ఫిలన్ గారు చాలా బాధపడ్డాడు. అయితే ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? నేను వివాహం అయి 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తుంది నా భార్య నాకు. ఇప్పుడు రెండే దారులు ఉన్నాయని ముందు. ఒకటి, నా భార్యను చక్కగా చూసుకునేవారిని ఎవరినైనా ఆమె దగ్గర పెట్టి వారికి జీతం ఇచ్చి నేను ఈ బాధ్యతల్లో కొనసాగాలి. 2, తన బాధ్యతలే ఎవరికైనా అప్పగించి, అంటే తన ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి తన భార్యకు సేవ చేయాలి. ఎందుకంటే ఆమె వ్యాధిగ్రస్తురాలు అయిపోయింది కనుక. అయితే రాబర్ట్సన్ గారు ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసేసాడు. కారణం ఏంటంటే తన భార్యను చూసుకోవాలి. ఒక చిన్న పిల్ల మాదిరి చేష్టలు చేస్తుంటుంది, ఆమెకు సఫరీలు చేయాలి, ఆమెకు ఆహారం తినిపించాలి, ఆమెకు స్నానం చేయించాలి, ఆమె అవసరాలన్నీ తీర్చాలి. 40 సంవత్సరాల పాటు భర్తకు సేవలు చేసిన ఆమెకి ఇప్పుడు సేవలు చేసేవారు కావాలి. అయితే ఈ రాబర్ట్సన్ గారు ఎందుకు ఇంత నిర్ణయం మీరు తీసుకున్నారు అంటే, ఆయన అన్నాడు, 40 సంవత్సరాల క్రితం నేను ఆమెను వివాహం చేసుకున్నప్పుడు వాగ్దానం చేశాను అన్నాడు. చూడండి, క్రైస్తవ వివాహాలకున్న విలువేంటో వీరి దాంపత్య జీవితంలో అర్థమవుతుంది. ఏంటయ్యా మీరు వాగ్దానం చేశారు, ఏంటి మీరు ప్రామిస్ ఏం చేశారంటే, దేవుని వివాహంలో మేము ఒకటైనప్పుడు నేను వాక్యాన్ని ఒక చేతబట్టి ఆమెతో ప్రమాణం చేశాను, పెళ్ళి ప్రమాణం. ఏమనంటే, లేమి యందు కలిమి యందు, కష్ట నష్టముల యందు, వ్యాధి యందు, ఆరోగ్యమందు, మరణం నిన్ను నన్ను వేరు చేసే వరకు నిన్ను విడిచిపెట్టను అని వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు. దానికి కట్టుబడి ఉండాలి అన్నాడు. చూసారా, ఏదో క్రైస్తవ వివాహం అయిందండి అనుకుంటున్నారు అందరూ. చాలా చాలా తప్పది. ప్రమాణాలతో వివాహం ఇది. ఎందుకు దానికంత వాల్యూ అంటే, ఆ వివాహానికి దేవుడు హాజరవుతారు, దేవుని సమక్షంలో ప్రమాణాలు జరుగుతుంటాయి. ఒక క్రిస్టియన్ కాలేజ్ యొక్క ప్రెసిడెంట్, ఆయన కూడా కట్టుబడి ఉండాలా, ఈ ప్రమాణానికి కట్టుబడి ఉన్నాడు. 17 ఏళ్ల పాటు తన భార్యకి మంచం మీద సఫరీలు చేశాడు. ఆమె చిన్నపిల్లలాగా లేచి ఎటు వెళ్ళేదో తెలిసేది కాదు, బాత్రూమ్కి వెళ్ళాలని కూడా తెలిసేది కాదు ఆమెకి. ఎన్నోసార్లు చాలా బాధ తెప్పించేసింది. కానీ ఆ వాగ్దానానికి కట్టుబడి, ఆ ప్రమాణానికి కట్టుబడి దాన్ని నేను రద్దు చేయలేను అంటున్నాడు ఆయన. ఆయన ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఒక ఆలోచన ఆయనకు వచ్చింది. నేను దేవుడిని ఎంతగానో విశ్వసిస్తున్నాను కదా, దేవుడు నా భార్య మురియల్ జీవితంలో గొప్ప అద్భుతం చేయగలడు, ఆయన శక్తివంతుడు. లేదా ఆ మాట చూడండి, నా జీవితంలో అద్భుతం చేయగలడు. అదేంటి, వ్యాధి ఎవరికి? భార్యకి. మరి ఈయన జీవితంలో అద్భుతం అంటే ఆమె జీవితంలో అద్భుతం అంటే ఆమెను స్వస్థపరచడం. మరి ఈయన జీవితంలో అద్భుతం ఏంటి? ఈయన జీవితంలో అద్భుతం అంటే ఆమెకు మరణించేంత వరకు సఫరీ చేసే విధంగా అద్భుతం చేయటమే. దేవుడిని ఎలా అర్థం చేసుకుంటున్నాడు చూడండి ఆయన. దేవుడు నా భార్య జీవితంలో అద్భుతం చేయగలడు, వ్యాధి నుంచి ఆమెను స్వస్థపరిచి. లేదా నా జీవితంలో అద్భుతం చేస్తాడు, ఆమె మరణించేంత వరకు కూడా ఆమెకు సేవ చేసేటట్టుగా. కాబట్టి ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడు. తర్వాత
17 ఏళ్ల వరకు ఆమె మంచం మీద లేచేది, కానీ అంతా మర్చిపోయేది. ఎదుటిన్నాయన భర్త అని తెలియదు, తను ఏం చేస్తున్నానో తనకు తెలియదు. ఏదైనా తినిపిస్తే ఆహారం తినడం, వింత ప్రవర్తన. చివరికి డ్రైపర్లు వాడే పరిస్థితి కూడా తన భార్య విషయంలో వచ్చిందని ఆ బైబిల్ కళాశాల ప్రెసిడెంట్కి రాస్తున్నాడు. డ్రైపర్లు మార్చుతూ సేవలు చేస్తూ. ఎందుకంటే ఆయన ఒకటే ప్రమాణానికి బద్ధుడై ఉన్నాడు. ఈరోజు పెళ్లినాటి ప్రమాణం ఏం చేశాను అడిగితే చెప్పలేని వారు కూడా ఉంటారు మనలో. చాలామంది చూడండి, క్రైస్తవ తమ్ముళ్ళకు చెల్లెలకు కూడా సంబంధాలు బాగున్నాయని ఈ లోక సంబంధమైన వివాహాలు చేసేస్తుంటారు. కానీ క్రైస్తవ్యంలో ఉన్నదంటే తెలుసా? ప్రమాణం. అది ఇద్దరు అంగీకారం మీద చచ్చిపోయేంత వరకు, ఇద్దరిలో ఎవరొకరు మరణించేంత వరకు కూడా ఇద్దరు కట్టుబడి ఉంటాము అని చేసే ప్రమాణం అది. ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండడం అంటే వీరి జీవితంలోనే కనబడుతుంది ప్రియమైన వాళ్ళారా. ఇక డైపర్లు వాడడానికి కొద్ది రోజుల ముందే ఆ తల్లి మరీ ఎక్కువ గగురుపాటుకు గురైపోయింది. ఏం చేస్తుంది ఆమెకి తెలిసేది కాదు. ఇక మరీ చాలా ఇసికించేసింది భర్తని. బాత్రూమ్ తీసుకెళ్తే అక్కడ ఏదో కాసేపు ఉండి వచ్చేసేది, ఇంట్లోనేమో పాడు చేసేది. పోనీ అలా ఉంచేదో ఈయన శుభ్రం చేసేంత వరకు అంటే మరలా ఏదో అక్కడ గత్తర చేసేది. ఇక చాలా విసిగిపోయి చిన్న పాపను కొట్టినట్టు ఆ పిక్క మీద, చిట్టి పిక్క మీద ఒక దెబ్బ కొట్టాడట, ఈ కాలు మీద. కానీ వెంటనే దుఃఖం వచ్చేసింది ఆయనకి, ఎక్కెక్కి ఏడ్చేసేటట. ఆయన సాక్ష్యం చెప్తుంటాడు. నేను చదువుతున్నాను ఆయన సాక్ష్యం. ఇప్పుడు ఇది మధ్యరాత్రి, ఒక అర్ధరాత్రి తను మాట్లాడుకుంటున్నాడు. కనీసం ఆమెకైనా ఇది మధ్యరాత్రి. ఎందుకన్నాడు ఆ మాట? ఆమెకి ఏమీ తెలియదు, అదేంటో ఆ రాత్రి ఏంటో, టైం ఎంతో ఏమీ తెలియదు ఆమెకి. ఎప్పుడు తెల్లవారుతుందా అని నేను కొన్నిసార్లు విసిగిపోయాను. భయంకరమైన అల్జీమర్స్ రోగం అంత త్వరగా దాడి చేసి ఎక్కువ కాలం ఉండవలసింది కాదు. అయినా తన నిశ్శబ్ద లోకంలో మురియల్ సంతృప్తిగా ప్రేమగా ఉంది. యేసు తన ఇంటికి ఆమెను తీసుకెళ్తే నేను ఆమె సాత్వికతను, మధురమైన ఆమె తోడును ఎంతగా కోల్పోయేవాడనో. అవును, నేను విసుగు చెందిన సమయాలున్నాయి, కానీ అవి తరచూ కావు. కోపడ్డంలో అర్థం లేదు. అంతేగాక నా ఆత్మను వంచమని యవ్వనస్తునిగా ఉన్నప్పుడు నేను చేసిన నా ప్రార్థనకు బహుశా ప్రభు ఈ రూపంలో జవాబిస్తున్నాడేమో. మళ్ళా సమర్థించుకుంటున్నాడు. అయినా ఒకసారి నేను పూర్తిగా అదుపు తప్పాను. మురియల్ నిలబడి నడుస్తూ ఉంది. మేము ఇంకా డైపర్లు ఆశ్రయించిన రోజుల్లో కొన్నిసార్లు అనుకోకుండా జరిగిపోయేది, అంటే పాడు చేసేది ఆమె. ఒకరోజు మరుగుదొడ్డిలో నేను ఆమె ప్రక్కనే వంగి అక్కడ పడిపోయిందంతా శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. టాయిలెట్ ప్రక్కన నిలబడి చూస్తున్న ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. అయితే నాకు సహాయం చేస్తానంటూ, అసలు ఆమె స్థితి బాగాలేదు, నాకు సహాయం చేస్తానంటూ ఆమె హఠం చేస్తూ ఇంకా ఎక్కువ శ్రమ కల్పించింది. అలా చేయకుండా ఉంటే బాగుండేది. నాలో చిరాకు ఇంకా ఎక్కువ అవుతుంది. అకస్మాత్తుగా ఆమెను కదలకుండా నిలబెడదామన్న ఉద్దేశంతో ఇలా చేస్తే ఏదో ప్రయోజనం ఉందన్నట్లుగా ఆమె కాలి పిక్క మీద చేత్తో కొట్టాను. అది గట్టి దెబ్బేమీ కాదు, కానీ ఆ చిన్న దెబ్బకే ఆమె ఉలిక్కి పడింది. నేను కూడా విస్తుపోయాను. 44 ఏళ్ల మా దాంపత్యంలో నేనెన్నడూ ఆమెపై కోపంతో చేసుకోలేదు, లేక ఆమెను ఎన్నడూ గద్దించలేదు, ఎన్నడూ లేదు. వాస్తవానికి అలా చేయాలన్న శోధన కూడా నాకు ఎప్పుడూ కలగలేదు. కానీ ఇప్పుడు నా అవసరం ఆమెకి ఎంతగానో ఉన్నప్పుడు అంటూనే ఏడ్చేస్తున్నట్టు, వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను క్షమించమని ఆమెను బ్రతిమలాడాడట. ఆమెకేం అర్థమవుతుంది? మాట్లాడమే చేత, కానీ ఆమెకు నా మాటలు అర్థం కాకపోయినా పర్వాలేదు.
నేను ఎంత విచారిస్తున్నానో చెప్పడానికి ప్రభు వైపు తిరిగాను. దాని నుండి బయటపడడానికి నాకు ఎన్నో రోజులు పట్టింది. ఏదో ఒక రోజు మండే తన అగ్నిని చల్లార్చడానికి దేవుడు బహుశా నా కన్నీళ్లను ఓ సీసాలో భద్రపరిచి ఉండొచ్చు. అపస్మారక స్థితిలో ఉన్న తన భార్యను చూసుకోవడానికి 22 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న బైబిల్ కళాశాల సెమినరీ ప్రెసిడెంట్ బాధ్యతలను రాబర్ట్సన్ మెక్విల్కెన్ వదిలేశాడు. చూసారు, ఆ తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. కోమా స్టేజ్ అంటాం కదా, ఆ స్థితిలోకి వెళ్ళిపోయినా ఆమె మరణించేంత వరకు తానే అన్నీ అయి సేవ చేశాడు. అయితే చూడండి, ఆయన కలవరపరిచింది ఒకటి, ఇంత త్వరగా ఏమి ఇలా క్షీణించిపోతుంది అని బాధపడ్డాడు. ఆయన దేవుడు ఆమెకు సహకారిగా ఇచ్చారు. ఆ దాంపత్య జీవితానికి చాలా గొప్ప గౌరవం దక్కింది. ఆ దేశంలో పెళ్లి చేసేటప్పుడు వీరి పదాన్ని ఉపయోగిస్తుంటారు, మొరియన్ మెక్విలన్ లాగా ఒకరొకరు కలిసి ఉండాలంటూ. ఎందుకంటే పరిచర్య, ఆ ప్రమాణానికి కట్టుబడి ఉన్నాం. దేవునిలో ప్రమాణం చాలా స్థిరమైంది ప్రేమిన వల్లరా. చూడండి, పెళ్ళనగానే ఏదో ఆనందంతో నిండిపోతూ ఉంటారు. ఆ ప్రమాణాలు ఏంటో అర్థం కాదు, సిగ్గుపడుతూ ఉంటారు. దైవిక సంబంధమైనట్టుగా ప్రవర్తించే స్టేజ్ మీద లేదు, అవి చాలా విలువైనవి. నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు దేవుడు నీకు ఒక తోడిస్తున్న సమయం అది. కానీ అలాంటప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఆ వివాహ బంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోకుండానే ఈరోజు ఎన్నో జీవితాలు పాడైపోతున్నాయి. అయితే ఈ సంగతి అంతా చెప్పడానికి కారణం ఏంటంటే వ్యాధి. చూడండి, మొరియన్ జీవితాన్ని ఎలాగా కబలించిందో. అంటే వ్యాధి అనగానే మనిషిని క్షీణింపజేస్తుందన్నమాట. అలాంటి వ్యాధిగ్రస్తమైన పరిస్థితుల్లో ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి మానవుడు ఏదో ఒక సమయంలో పడుతూనే ఉంటాడు. వ్యాధిని దేవుడు ఎలా పోలుస్తున్నారు, దాని రూపం ఎలా ఉంటుంది, అది మనకు అర్థమై ఆ భర్త రాబర్ట్సన్ మెక్విల్కెన్ గారు ఆ భార్యను ఆదరించినట్టుగా మనల్ని కూడా ఆదరించే దేవుడు మనకున్నాడన్న ముగింపుతో ఈరోజు ఈ అంశాన్ని ముగించుకుందాం. చూద్దాం, వ్యాధిని గురించి దేవుడు మనకి ఏం పరిచయం చేయబోతున్నారు. ఒక అన్య జనాంగపు ప్రభుత్వాన్ని, అంటే రాజును, ఆ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేవుడు చెబుతున్న మాటలో ఒక నిగూఢమైన సత్యం ఉంది. మనిషికి సోకిన వ్యాధి ఎలా ఉంటుందో చెప్పడానికి ఆయన తీసుకున్న ఉదాహరణ మనం చూద్దాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం. అశ్షూరీయుల గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. కానీ ఇక్కడ వ్యాధి గురించి కొన్ని మాటలు చెప్పారైనా, దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 10వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు నగును. అది అశ్షూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకుని ఒక్క దినమును వాటిని మృంగివేయును అంటూ 18వ వచనం చూడండి. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా, అంటే వ్యాధిగ్రస్తుడు ఎలా క్షీణించిపోతాడో శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమనది నాశనం చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక అడవికి నిప్పంటిస్తే అది ఎంత వేగంగా అంటుకుపోతుందో వ్యాధి సోకిన మనిషి కూడా అలానే క్షీణించిపోతాడని దేవుడు చెబుతున్నారు. వ్యాధి మనిషిని క్షీణింపచేస్తుంది. వ్యాధి సోకిన తర్వాత ఆ మనిషి బలాన్ని కోల్పోతాడు, శక్తిని కోల్పోతాడు, నెమ్మదిగా మరణానికి చేరువవుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా చూడండి, వ్యాధి బారిన అనేక లక్షల మంది పడిపోయారు. ఇప్పుడు వారిని మన దృష్టిలో ఉంచుకుని ఈ మాటలు కనుక మనం ఆలోచించగలిగితే, వ్యాధి సోకక ముందు మనిషి నాకేంటి అంటాడు, అది వచ్చిన తర్వాత నా బ్రతుకు ఇంతేనా అంటాడు. ఈరోజు ఆ వ్యాధి చాలామంది మనలో రాలేదు కనుక ఆ ముఖానికి మాస్క్ పెట్టుకోవటం కానీ, ఆ సోషల్ డిస్టెన్స్ పాటించడం అన్నా కానీ ఇవన్నీ పెద్ద పట్టించుకోవట్లేదు. మనం
ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా పట్టించుకోవట్లేదు. ఇక మిగిలిన షాపుల విషయాలకు వస్తే అక్కడ పట్టించుకోవట్లేదు. ప్రజలు ఎక్కడ కూడా దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. ఎవరంటే సీరియస్గా తీసుకోలేంది అంటే ఈ వ్యాధి బారిన పడని వారు. ఎందుకంటే వారు బలమైన వారు కనుక, ఆ బలం వారిలో ఉంది కనుక. కానీ వ్యాధి బారిన పడితే ఆ బలం క్షీణించిపోతూ ఉంటుంది. మొన్నటి వరకు ఇటలీ గురించి వార్తలు వినేవాళ్ళం. వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకోలేదట అది, కానీ వ్యాధి సీరియస్గానే తీసుకుంది. ఆ సవాళ్ళను గుట్టలుగా చూపించేది మీడియా. అది వచ్చిన తర్వాత బలాన్ని కోల్పోతావు. నువ్వు అనుకున్నది ఏమీ చేయలేవు. అడవికి నిప్పంటుకుంటే ఎలా తగలబడిపోతుందో నీ శరీరానికి వ్యాధి వస్తే అలాగనే నీ ప్రాణం కూడా క్షీణించిపోతుంది అని వాక్యం సెలవిస్తుంది. మరి వ్యాధి తగ్గాలంటే ఎలాగా? మనిషికి సోకిన వ్యాధి తగ్గాలంటే ఏంటి, ఎలా అంటే బైబిల్ చాలా అద్భుతమైన గ్రంథం. ఎంత అద్భుతం అంటే వ్యాధిని తట్టుకునేది మనలో ఒకటి ఉంది అంటున్నాడు ఆయన. అది బాగోవాలి. అది బాగుంటే వ్యాధిని అది ఓర్చుకుంటుందట. ఏంటది వ్యాధిని ఓర్చుకునేది? ఇక్కడ శరీర ప్రాణాలను కూడా కబలిస్తుంది వ్యాధి అని చెబుతున్నారు. కానీ ఆ శరీర ప్రాణాలను కబలిస్తున్న ఆ వ్యాధిని ఓర్చుకునే శక్తి ఈ మనిషిలో దేనికి ఉంది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఒక మాట రాయించారు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం. నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును. చూసారా, వ్యాధిని ఓర్చుకునేది మనిషిలో ఏముందో చెప్పండి? ఆత్మ. నీ ఆత్మ బలమైంది అయితే నీ వ్యాధిని ఓర్చుకుంటుంది. కానీ ఏమంటున్నారంటే ఇమ్యూనిటీ పవర్ శరీరానికి అంటున్నారు. ఇమ్యూనిటీ పవర్ ఉన్న శరీరాలే ఈరోజు వ్యాధి బారిన పడి బలహీనమైపోయినాయి. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, ఆ పవర్ నీ ఆత్మకు ఉందంటున్నాడు ఆయన. నరుని ఆత్మ ఆ నరుని వ్యాధిని ఓర్చుకుంటుంది. ఎంత మంచి మాట చూసారా. కానీ ఈ ఆత్మను కూడా లొంగదీసేసే ఒక శక్తి ఒకటి మనిషిలో ప్రవేశిస్తుంది. అదేంటో తెలుసా? మనోదుఖం. మనోదుఖం ఆత్మను నలిపేస్తుంది. ఆత్మ వ్యాధిని ఓర్చుకుంటుంది. నువ్వు ఎలాంటి వ్యాధిగ్రస్తుడు అయినా నీ ఆత్మ క్షేమంగా ఉంటే ఓర్చుకుంటుంది ఆ వ్యాధిని. కానీ ఆత్మ మీదే దాడి జరిగితే ఇక్కడ నేను ఎవరు కాపాడలేరు. ఆత్మ మీద దాడి ఎప్పుడు జరుగుతుందంటే మనోదుఖం, నీ మనసుకు కలిగే దుఃఖం. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖం వలన ఆత్మ నలిగిపోవును. మనోదుఖం వలన, ఈ మనోదుఖం ఎక్కడ కలుగుతుంది? శరీరంలోనే, దేహంలోనే. నా దేహంలో నేను మనోదుఖం గలవాడనయ్యాను అనే మాటలు మనం చూస్తాం. ఈ మనోదుఖం వలన నీ దేహంలో ఉన్న ఆత్మ నలిగిపోతుంది. ఆత్మ నలిగిపోవడాన్ని బట్టి నీకు వ్యాధిని ఓర్చుకునే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. నీ ఆత్మ బలమైందైతే, నీ ఆత్మ శక్తివంతమైందైతే ఖచ్చితంగా నీ వ్యాధిని అది ఓర్చుకుంటుంది. కానీ నీ ఆత్మ మనోదుఖంతో నలిగిపోతుంది అన్నమాట. చూడండి, ఎవరికైనా అనారోగ్యం వచ్చింది, ఆ మనిషి మరణానికి వెళ్ళిపోగలుగుతాడు, మరలా ఆరోగ్యవంతుడిగా కూడా బయటికి రాగలుగుతాడు. కానీ మరణానికి వెళ్ళిపోవడానికి ఆయన చెప్పే మాటలే కారణం, మరలా ఆరోగ్యవంతుడు కావడానికి మాటలు కూడా దోహదపడుతుంటాయి. ఏమని? ఈ వ్యాధి ఏమి నువ్వు భయపడేంత వ్యాధి కాదు, చాలామంది కోలుకుంటున్నారు, అయినా నీకంత సీరియస్గా ఏమీ లేదు, నువ్వు బలంగా ఉండాలి, దేవుని వైపు చూడాలి, చాలా జాగ్రత్తగా నువ్వు ఉంటే సరిపోతుంది, అంతే, పెద్దగా ఏమీ భయపడక్కర్లేదు, మరణిస్తానన్న భయం నీకు వద్దు. అయినా దేవుని చేతిలో ఉన్నాం కదా మనం, ఆయన చిత్తం. ఆయన ఏమన్నారు? మృతులను సజీవులుగా చేస్తాను అనలేదా అని కాస్తంత బలం కలిగే మాటలు చెప్పామనుకోండి, అతడి ఆత్మ బలాన్ని పొందుకుంటుంది. మనోదుఖం అతనిలోనికి రాదు. కాబట్టి ఆత్మ వ్యాధిని ఓర్చి
విజయం సాధిస్తుంది, శరీర ప్రాణాలు మరలా జీవించగలుగుతాయి. అదే చూడండి, వ్యాధి బారిన పడిన తర్వాత నీకు వచ్చిందా, వచ్చిన వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు తెలుసా, నువ్వు కూడా ఎంతో కాలం బ్రతకు, అయ్యో నీకు చాలా ఎక్కువగా ఉంది ఇది అన్నాం అనుకోండి, ఆ వ్యక్తి బెంగ పెట్టుకుని చచ్చిపోతాడు. ఎందుకని? మనస్సు మీద ప్రభావం చూపుతుంది మాట. మనోదుఖంతో మరణానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతని ఆత్మిక శక్తివంతమైనదిగా ఉండదు, దేవుని వైపు చూడలేడు, మరణిస్తాడు. మనకు తెలిసి హిజ్కియా వ్యాధిగ్రస్తుడయ్యండి, ఆయన పడక మీద ఆయన ఉన్నాడు, మరణ పడక. అప్పుడు యెషయా గారు వచ్చి చెబుతారు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణమవుతున్నావు అన్నప్పుడు చూడండి, అతని ఆత్మ దేవుని యందు బలమైంది, దేవుని వైపు తిరిగాడు. ఆయన ఓర్చుకోలేదా? ఆ వ్యాధి స్వస్థపరచబడలేదా? నీ ఆత్మ బలమైంది అయి ఉండాలి. నీ ఆత్మను బలపరిచేది దేవుడే. బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు మనకు కనబడుతుంటాయి. ఈరోజు ఒక ఉదాహరణ మనం చూడగలిగితే, దానియేలు భక్తుడు కూడా జరుగుతున్న పరిస్థితులను బట్టి, వచ్చిన దర్శనాలను బట్టి మనోదుఖానికి గురైపోతాడు. ఆయన ఆత్మ కూడా నలుగుతుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 15వ వచనం. దానియేలు 7:15. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున, కలవరపరుస్తున్నాయట. అందును బట్టి చూడండి, దానియేలును నేను నా దేహంలో మనోదుఖం గలవాడిని అయిపోయాను. మనోదుఖం ఏం చేస్తుంది ఇప్పుడు చెప్పండి? ఆ ఆత్మను క్షీణింపజేస్తుంది, ఆత్మను నలిపేస్తుంది. ఆ మనోదుఖం వలన ఆత్మ నలిగిపోవును. ఆత్మ నలిగిపోతే ఏమవుతుంది? శరీరం క్షీణించిపోతుంటుంది, వ్యాధి ప్రబలం అయిపోతుంటుంది అన్నమాట. ఇప్పుడు దానియేలు గారు కూడా ఎలాంటి ఒక సందర్భం ఎదురైంది. మనోదుఖం గలవాడైపోయాడు. ఆయన కలిగిన దర్శనాలను బట్టి భయానికి లోనైపోయాడు. ఆయన ఇది చూద్దాం, చూడండి 8వ అధ్యాయము. కానీ ఎలా బయటికి రాగలిగాడో చూద్దాం. 8వ అధ్యాయము తర్వాత దేవదూత వచ్చారు, ఆయన బలపరిచారు. వ్యాధిగ్రస్తుడిగా బడి ఉన్న ఆయన్ని లేవనెత్తి ఆయనతో మాట్లాడి జరగబోతున్న సందర్భాలన్నిటి గురించి కూడా తెలియజేశారు. ఎన్నో విషయాలను ఆయన చెప్పిన తర్వాత అవన్నీ విన్నాడైనా ధైర్యం వచ్చింది. అప్పుడు చూద్దాం ఏం జరిగిందో. 27వ వచనం చూద్దాం. ఈ దర్శనము కలుగగా దానియేలును నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడినై ఉన్నాను. కానీ పిమ్మట చూడండి ఆ పదం, మూర్చిల్లిపోయాను, కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడినై పడున్నాను. ఇప్పుడు ఏమైపోలే, వ్యాధి ప్రబలమైపోతుంది, క్షీణింపచేస్తుంది వ్యాధిని. మనం చదువుకున్నాం కదా యెషయా గ్రంథంలో. కానీ నేను ఎలా బయటికి రాగలిగాడు? పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయించి వచ్చిన పనిలో కూడా వెళ్ళిపోయాడు. మరలా తన బాధ్యతలోనే వెళ్ళిపోయాడు. ఒక ప్రధానినా ఆ దేశాల్లో ఈ దర్శనం గురించి విస్మయం గలవాడనైతేనే కానీ దాని సంగతి తెలుపు గలవాడు ఎవడను లేకపోయాను. ఉంది, బాధ ఉంది, గుండెల్లో భయం ఉంది. కానీ ఆయన ధైర్యపరచబడ్డాడు. ఎందుకు తెలుసా? ఆయన ఆత్మ శక్తివంతమైంది. భక్తి కలిగిన వాని ఆత్మ శక్తివంతంగా ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాలి మాట, భక్తి కలిగిన వాని ఆత్మ శక్తి కలిగి ఉంటుంది. ప్రేమిన వరలరా, యోబు గారికి కూడా వ్యాధి వచ్చింది, శరీరమే క్షీణించిపోయింది. ఆయన ఏమన్నా నలిగిపోయాడా? మళ్ళా ఆరోగ్యం పొందుకున్నాడు. దానియేలు గారు చూడండి, కొన్ని దినాల పాటు ఉండిపోయాడు, మూర్చిల్లి పడిపోయి ఉన్నాడండి. ఆయన మరీ క్షీణించిపోయాక మరణానికి వెళ్ళిపోవలసిన ఆ వృద్ధాప్య దశలో మరలా ఆరోగ్యం పొందుకున్నట్టు మనం చూస్తున్నాం.
నీ వ్యాధి నీకు సోకకుండా నువ్వు జాగ్రత్త పడాల్సింది ఒకటైతే, వ్యాధి సోకితే దాన్ని ఓర్చుకునే ఆత్మను బలపరుచుకోవడం అనేది రెండవది. నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం. నీ ఆత్మ ఎలా ఉంది? బలంగా ఉందా? దేవునిలో ఓర్చుకోగలుగుతుందా వ్యాధిని? నువ్వు దేవుళ్ళో ఉన్నవాడవే, ఆ వ్యాధి వచ్చిన తర్వాత మనోదుఖానికి లోనైపోయి మరణించి నరకాగ్నికి వెళ్ళిపోతావా? లేదా ఆ వ్యాధిని బట్టి నీకు కలుగుతున్న దుఃఖాన్ని నివారించుకుని దేవుని మాటలతో నీ ఆత్మను బలపరుచుకుని వ్యాధినే జయించగలిగే స్థితిలోనికి నువ్వు రాగలుగుతున్నావా? వ్యాధిగ్రస్తులు గ్రహించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనమంతా కూడా ఏదో ఒక వ్యాధి బారిన పడుతూనే ఉంటాం. దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది ప్రియమైన వాళ్ళారా. మన మరణం కూడా ఆయనకి మహిమ తేవాలి. ఈ లోకంలోనికి ఆయన చిత్తానుసారంగా వచ్చే మనమంతా కూడా మరలా ఆయన చిత్తాన్ని జరిగించి వెళ్ళాలి. చివరికి మనం మరణించినప్పుడు కూడా దేవునికి ఘనత వచ్చే విధంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మీకు తెలిసిందే విషయం, లాజరు చనిపోయాడు వ్యాధిగ్రస్తుడై. సమాధి చేసేసరి 4 రోజులు అయిపోయింది, వాసన కొట్టే స్థితికి వచ్చేసింది. అప్పుడు యేసుక్రీస్తు వారు చూడడానికని అక్కడికి వెళతారు. వెళ్ళేటప్పుడు శిష్యులతో అంటున్న మాట, ఈ మరణం ఈ వ్యాధి మరణం గురించి వచ్చింది కాదట, మరి దేవుని మహిమ కొరకు వచ్చిందంటారు ఆయన. యోహాను 11:4 యోహాను 11:4 ఏది విని అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపారు. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందన్నారు. చూసారా? అంటే ఒక విధంగా మన జీవితంలో మరణమైనా సరే దేవుడు మహిమపరచడానికి వస్తుంది. అయితే నీ మరణం వలన దేవునికి మహిమ కలుగుతుందా అంటే, అందరూ గొప్ప మరణం అండి అనుకుంటారని కాదు. నువ్వు చనిపోవడం ఎలాగైనా చనిపో, ఎవరికీ తెలియని పరిస్థితిలో నీ మరణం ఆయన ముందే సిద్ధపరిచారేమో, అయినా కూడా నువ్వు దేవునిలో ఉన్నవాడవైతే ఆయనకి మహిమ. ఎందుకంటే ఆత్మ ఆయన వద్దకు చేరుతుంది కనుక, నీ ఆత్మ బలంగా ఉంటుంది కనుక, దేవునిలో ఉంటుంది కనుక నీ మరణం దేవునికి మహిమేనా? చాలామంది మరణాలు చూడండి, మరణించగానే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పాతాళంలో వేదనకరమైన స్థలానికి వెళుతుంది. అది దేవునికి బాధే కదా. అప్పుడు అపవాది వికటాటహాసం చేయడా? చూసావా ప్రభువా, వీడిని రక్షించడానికి నువ్వు ఎంతగానో ప్రయత్నించావు, చివరికి నా దారిలోనికి వచ్చాడు, నేను గెలిచాను అంటే దేవునికి బాధే కదా. కానీ బ్రతుకుండగానే మరణిస్తే మహిమకు దేవునికి వచ్చే విధంగా దేవుని యందు రక్షణ తీసుకున్న వారమైతే, ఆయన రక్తంలో కడగబడిన వారమైతే, మన మరణం వల్ల మనకు వచ్చే బాధ ఏమీ లేదు, దేవునికి కూడా సంతోషమే. ఇందాక చూశారు కదా, ఆ ప్రెసిడెంట్ గారి, బైబిల్ కళాశాల సెమినరీ ప్రెసిడెంట్ గారి భార్య చివరికి చనిపోయింది. దేవునికి మహిమ. అనేక మంది వివాహాల్లో వారి గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. దేవుళ్ళో ఉన్నారు. ఆ భర్త అంత ఓర్పుగా ఎందుకు సేవ చేయగలిగాడు? దేవుడు కారణం. పెళ్ళినాడు చేసిన ప్రమాణం ప్రేమిన వల్ల. దేవుడు అనగానే అనేకులు మన యుద్ధ నుంచి నేర్చుకునే విధానంలో మన జీవితాన్ని ఉంచుతారు. ఆయన ఏదో ఒకటి నిన్ను చూసి నేర్చుకుంటారు అంతే సమాజం. అది దేవునికి మహిమ. నీవు లోకానికి ఊరికినే రాలేదు, అందరిలా బ్రతకడానికి రాలేదు. నేను ఒక ప్రత్యేకమైన వాడు, నేను ఒక ప్రత్యేకమైన వాడిని. మన నుంచి ఈ సమాజం ఏదో నేర్చుకోవాలని దేవుడు తన మహిమ కొరకు మన పుట్టించారు. చివరికి అది మన మరణమైన దేవునికి మహిమ చేకూర్చాలి. వ్యాధిని ఓర్చేది ఆత్మ. మనోదుఖం ఆత్మను నలిపేస్తుంది. నువ్వు భక్తిపరుడు అయితే, దేవుని మీద ఆనుకున్నవాడవైతే, నీకు కలిగే దుఃఖం వలన నీ ఆత్మ నలిగిపోదు. నీ ఆత్మ నీ వ్యాధిని ఓర్చి మరణానికి స్వస్థతనిస్తుంది. దేవుడు నీ ఎడల కృప చూపుతాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదన్న వాక్యాన్ని బట్టి మనం రోగంతో మరణించవలసిన వారం కాదని, మన ఆత్మ స్వస్థపరచబడదగినదని ఆత్మ విషయమే జాగ్రత్త తీసుకుంటే ఈ రోగం
కొత్తగా మనల్ని ఏం చేయగలదు చెప్పండి? ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా ఈ దేహాన్ని విడిచిపెట్టవలసింది ఏదో విధంగా. కానీ ఆత్మ ప్రాముఖ్యమైంది. దాని విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాలి. మన ప్రమాణాలను భద్రం చేయాలి. దేవుని కృపలో వర్ధిల్లాలి. అట్టి కృపాభాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వ్యాధి లేని జీవితము